ఏపీలో కాంగ్రెస్ పార్టీని గట్టెక్కిస్తుందనుకుంటే ఇప్పుడు తానే గోతిలో పడ్డట్లయింది ఆమె పరిస్థితి. అధఃపాతాళంలో ఉన్న పార్టీకి జవసత్వాలు కల్పిస్తుంది అనుకుంటే ఆమె వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. తాజా ఎన్నికల్లో పార్టీ టికెట్లు అమ్ముకుందని హైకమాండ్కు ఫిర్యాదు చేసే వరకు విషయం ముదిరింది. అసలే దశాదిశ లేని పార్టీలో ఈ గొడవతో పార్టీ ప్రతిష్ట ఇంకా దిగజారిపోతుందని సీనియర్లు గగ్గోలు పెడుతున్నారు. ఇంతకీ ఇదంతా జరిగింది ఎక్కడ? టికెట్లు అమ్ముకుందని ఆరోపణలు ఎదుర్కొంటుంది ఎవరు? వాచ్ ది స్టోరీ. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీ కాంగ్రెస్ పార్టీ అంటే జనాలు దాదాపు మర్చిపోయారు. 2014-2019 ఎన్నికల్లో అసలు ఆ పార్టీ అనేది ఒకటి ఉందనే విషయం ప్రజలు మర్చిపోయారు. ఉమ్మడి ఏపీ విభజన పాపం అంతా కాంగ్రెస్ పార్టీనే మోస్తుంది. మరోవైపు అధినాయకత్వాన్ని ఎదిరించి కొత్త పార్టీని పెట్టి చావు దెబ్బ కొట్టాడు జగన్. దీంతో కాంగ్రెస్ పార్టీ ఏపీలో కుదేలైంది. నామమాత్రంగా ఎన్నికల్లో పోటీ చేస్తోంది. అలాంటిది 2024 వచ్చేసరికి కొంత మార్పు వస్తుందని అనుకున్నారు. దీనికి బలమైన కారణం వైఎస్ తనయ షర్మిల రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడమే. తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి అడ్రస్ లేకుండా పోయిన షర్మిలకు కాంగ్రెస్ అధినాయకత్వం ఏపీ బాధ్యతలు అప్పగించింది. ఇదే సమయంలో జగన్తోనూ షర్మిలకు ఆర్థిక లావాదేవీలపై విభేదాలు వచ్చాయి. దీంతో దీనిని సాకుగా ఉపయోగించి ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని కాంగ్రెస్ అధినాయకత్వం భావించింది. కానీ అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి అన్నట్టు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలపడడం పక్కన పెడితే షర్మిల తాజా ఎన్నికల్లో పార్టీ టికెట్లు అమ్ముకుందని హైకమాండ్కు ఫిర్యాదులు అందుతున్నాయి. వైఎస్ బిడ్డగా మీ ముందుకు వచ్చానని రాష్ట్రమంతా తిరిగింది. ఈసారి కాంగ్రెస్కు ఓట్ల శాతం పెరుగుతాయని విశ్లేషకులు సైతం భావించారు. కొంతమంది వైసీపీ నుంచి సీనియర్లు కూడా కాంగ్రెస్లో చేరారు. షర్మిలకు తోడుగా వైఎస్ కుటుంబ సభ్యులు కొంత ప్రచారం చేశారు. తల్లి విజయమ్మ కూడా వీడియో ద్వారా షర్మిలకు ఓట్లు వేయమని వైఎస్ అభిమానులను కోరింది. జగన్ను టార్గెట్ చేసి తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. పాత నాయకులందరూ రంగంలోకి దిగారు. చాలా మంది ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగారు. అయినా ఫలితం కనబడలేదు. స్వయంగా షర్మిల కడప నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అక్కడ వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి మరోసారి విజయం సాధించారు. తన బాబాయ్ వివేకానంద హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్ర ఉందని ప్రచారం చేసింది. తన అన్న జగన్ అవినాష్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారని విమర్శించింది. ఒకానొక దశలో కడప నుంచి 2వ స్థానంలో నిలబడుతుందని భావించారు. చివరికి ఘోరంగా ఓటమి చవిచూశారు. ఇప్పుడు టికెట్లు అమ్ముకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. షర్మిలపై హైకమాండ్కు చేసిన ఫిర్యాదులో ముఖ్యంగా ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థుల ఎన్నిక పారదర్శకంగా జరగలేదని, ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల అనుచర గణం అభ్యర్థుల ఎంపికలో క్విడ్ ప్రోకో మాదిరిగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఆమె పోకడల కారణంగా కాంగ్రెస్ పార్టీపై ఎన్నికల్లో తీవ్ర ప్రభావం పడిందని వివరించారు. అభ్యర్థులకు కాంగ్రెస్ అధిష్టానం అందించిన నిధులు సైతం గోల్మాలైనట్లు తెలిపారు. అధిష్టానం షర్మిలని ఏపీ కాంగ్రెస్ చీఫ్గా నియమించినప్పుడు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తారని చాలా నమ్మకం పెట్టుకున్నాం. కానీ ఆమె సొంత నిర్ణయాలు తీసుకుంటూ పార్టీకి నష్టం చేకూర్చారని చెప్పారు. సమర్థులైన వారికి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో అవకాశం ఇవ్వలేదు. షర్మిల అవగాహన రాహిత్యం కాంగ్రెస్ పార్టీ క్యాడర్ నాయకులను నిరాశ, నిస్పృహలకు గురిచేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొందరు షర్మిల అనుయాయులు ఏపీ కాంగ్రెస్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల అభ్యర్థుల టికెట్ అంశాల్లో జోక్యం చేసుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. డబ్బులు ఇచ్చిన వారికి బీఫామ్స్ కేటాయించారని సిడబ్ల్యూసీ మెంబర్స్, సీనియర్ నాయకులు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్, డీసీసీ ప్రెసిడెంట్ సూచనలను షర్మిల పరిగణలోకి తీసుకోలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో మొదటిసారిగా గొంతు విప్పింది సీనియర్ నేత చింతామోహన్. టికెట్ల కేటాయింపు సరిగా జరగలేదన్నారు చింతామోహన్. తర్వాత పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ షర్మిలపై తీవ్ర ఆరోపణలు చేశారు. హైకమాండ్కు ఫిర్యాదు చేసిన వాళ్లలో సుంకర పద్మ కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే షర్మిల మరో కీలక నిర్ణయం ప్రకటించారు. పార్టీలో కొనసాగుతున్న అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే పార్టీ కమిటీలను తిరిగి ఏర్పాటు చేస్తామని షర్మిల స్పష్టం చేశారు. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్లో ఏం జరగనుందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.